शुक्लाम्भरधरं विष्णुं सस्वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మనము మన రామాయణంలో అరణ్యకాండలో ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మన రావణాసురుడు శూర్పణఖ చెప్పింది సగం విన్నాడు, సగం వినలేదు. శూర్పణఖ సగం చెప్పింది, సగం చెప్పలేదు. ఆ రకంగా తెలిసి తెలియకుండా ఆయనకిష్టం వచ్చినట్టు ఒక ప్లాన్ చేసుకున్నాడు. మారీచుడి దగ్గరికి వచ్చాడు. మారీచుడికి, అదిగో నేను సీతను అపహరిస్తాను, రాముణ్ణి నువ్వు దూరంగా ఏదో మాయలేడి రూపంతో తీసుకుని వెళ్ళు, నువ్వు తప్ప నాకు వేరే ఇంకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు, చాలా కష్టాల్లో ఉన్నాను, కాబట్టి నిన్ను అడుగుతున్నాను, కొంచెం చేసి పెట్టు అని అన్నాడు. ఆ మాట వినగానే మన మారీచుడికి నోరు ఎండిపోయింది, ఒళ్ళు చల్లబడ్డది, గుడ్లు తేలేశాడు, భయంతో వణుకొస్తూ ఉన్నది. అటువంటి స్థితిలో తన బాగు కోసము, రావణాసురుడి బాగు కోసము, మిగిలిన రాక్షసుల బాగు కోసము, అందరి హితం ఆలోచించి ఆయన రావణాసురుడితో కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడుతూ ఉన్నాడు. ఒక 3 సర్గలు చెప్తాడు, 1 2 కాదు, 3 సర్గలు చెప్తాడు ఆయన. ఏం చెప్తాడో చూసుకుంటూ వెళ్దాము. తచ్చుత్వా రాక్షసేంద్రస్య వాక్యం వాక్య విశారదః ప్రత్యువాచ మహాప్రాజ్ఞః మారీచః రాక్షసేశ్వరం. మన వాక్య విశారదః చక్కగా మాట్లాడగలిగినవాడు, మహాప్రాజ్ఞుడు, బాగా జ్ఞానం కలిగినవాడు ఆ మారీచుడు రాక్షసేంద్రస్య తద్వాక్యం శ్రుత్వా, ఆ రాక్షసరాజు రావణాసురుడు చెప్పిన మాటలు విని ఆ రాక్షసుడితో ప్రతివాచ ఈ విధంగా బదులు పలుకుతూ ఉన్నాడు. సులభాః పురుషాః రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పద్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. ఓ రాజా, ఒక మాట చెప్తాను విను. సతతము ఎల్లప్పుడూ ప్రియంగా మాట్లాడే మనుషులు దొరకడము సులభము. మనకు ప్రియంగా, మనకిష్టం వచ్చినట్టు మాట్లాడే మనుషులు మనకు సులభంగానే దొరుకుతారు, ఎప్పుడూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. కానీ అప్రియమైనదైనా సరే, మనకు ఇష్టం లేనిదైనా సరే, మనకు పద్యమైన మాట, మనకు హితకరమైన మాట చెప్పే వక్త ఉండడము దుర్లభము, తొందరగా దొరకరు. మనకెందుకులే, వాడేదో చేస్తుంటాడు, వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, వాడితో గొడవ ఎందుకు మనం పెట్టుకోవడము అని ఊరుకునేవాళ్ళు, లేదా వీళ్లకు అవసరం కాబట్టో, ఏదో ప్రయోజనం ఆశించో, వాడికి మంచి అయినా కాకపోయినా వాడికి ప్రియం చెప్పేవాళ్ళు కూడా ఈజీగానే దొరుకుతారు. కానీ వాడి బాగు కోరి వాడికి హితకరమైన మాటలు చెప్పేవాళ్ళు దొరకడము దుర్లభము. ఒకవేళ ఆ విధంగా ఎవడైనా మనకి ఇష్టం లేకపోయినా సరే, మన మంచి కోరి, మన హితం కోసం మనకేదైనా చెప్తే దాన్ని విందాము అన్న ఉద్దేశమున్న శ్రోత, వినేవాడు కూడా దుర్లభం. అప్రియమైనా సరే హితకరమైనది చెప్పేవాడు దొరకడమే కష్టం. అంటే హితకరమైన మాట అప్రియమైనా సరే వింటాను అని వినే శ్రోత ఇంకా కష్టము. ఇప్పుడు నువ్వు అటువంటి 2 రకాల కష్టాల్లో ఉన్నావు రాజా. నీకు ఇష్టమైనవి చెప్పడానికి ఎంతమందైనా ఉంటారు నీ చుట్టూ, నీకు మంచి చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసుకున్నావా? నూనం బుధ్యసే రామం మహావీర్యం గుణోన్నతం అయుక్తచారః చపలః మహేంద్ర వరుణోపమం. నువ్వు అయుక్తచారః, నీకు యుక్తమైన తగిన చారులు అంటే సమాచారాన్ని ఇచ్చేవాళ్ళు నా లేరు. పైగా నీకు చపల బుద్ధి, మంద బుద్ధి, నీకు తెలియదు, నీకు చెప్పేవాళ్ళు లేరు. నీకు తెలియదు, నీకు చెప్పేవాళ్ళు లేరు,
నీకు తెలియదు. వాళ్ళు చెప్పినా నువ్వు వినవు. అటువంటి పరిస్థితిలో ఉన్నావు నువ్వు. ఆ రాముడు మహాపరాక్రమం కలిగినవాడు. ఉన్నతమైన గుణాలతో ఉన్నవాడు. మహేంద్రుడితో, వరుణుడితో సమానమైనవాడు. కానీ నీకు తెలియదు, ఒకడు చెప్తే వినవు, నీకు చెప్పేవాడు లేడు. కాబట్టి రాముడి గురించి నూనం నిజంగా గూడా నువ్వు నా బుద్ధ్యసే తెలుసుకోకుండా ఉన్నావు. అపి స్వస్తి భవేత్ తాత సర్వేషాం భువి రక్షసాం అపి రామః సుసంక్రుద్ధః కుర్యాత్ లోకం అరాక్షసం. తాత రావణ, ఈ భూమి మీద సర్వేషాం రక్షసాం స్వస్తి భవేదపి, ఈ భూమి మీద రాక్షసులకు క్షేమం కలుగుతుందా? రాముడు సుసంక్రుద్ధుడై మహాకోపించి ఈ లోకంలో రాక్షసులు లేకుండా చేస్తాడా అపి? రాముడు ఈ లోకాన్ని అరాక్షసం చేస్తాడా? అటువంటి రోజులు రాబోతూ ఉన్నాయా? భూమి మీద రాక్షసులకు మంచన్నది ఉండే రోజున్నదా? ఏమి ఇటువంటి దుర్మార్గమైన రోజులొస్తూ ఉన్నాయి? అపితే జీవితాంతాయ న ఉత్పన్నా జనకాత్మజ అపి సీతానిమిత్తం చన్న భవేత్ వ్యసనం మమ. ఆ జనకాత్మజ సీత తే జీవితాంతాయ ఉత్పన్నా నాపి, నువ్వు నశించిపోవడం కోసమే ఆమె పుట్టిందా ఏమి? అసలా జనకాత్మజ సీత ఉత్పన్నమవ్వడానికి కారణము నీ నాశమా? నీ జీవితాంతమా? అసలా సీతా నిమిత్తమే మమ వ్యసనం అపి న భవేత్, నాకు కూడా ఇటువంటి నాశము వస్తుందా? సీత వల్ల నీ జీవితము నశించే రోజు రాబోతూ ఉన్నదా? ఆ సీత వల్లే నేను కూడా నశించే రోజు రాబోతూ ఉన్నదా? అపి త్వాం ఈశ్వరం ప్రాప్య కామవృత్తం నిరంకుశం న వినశ్యేత్ పురీ లంకా త్వయా సహ స రాక్షస. త్వాం ఈశ్వరం ప్రాప్య, నిన్ను రాజుగా పొంది పాపము ఆ లంకాపురి, నువ్వెటువంటి వాడివి? కామ వృత్తితో ఉన్నవాడివి. నిరంకుశం, అడ్డు అదుపు లేకుండా ఉంటావు. అటువంటి నువ్వు రాజుగా ఉండడం చేత ఆ లంకాపురి కూడా నీతో సహా రాక్షసులతో సహా పూర్తిగా న వినశ్యేదపి, నశించిపోదు గదా. త్వద్విదః కామవృత్తః హి దుశ్శీలः పాపమంత్రితः ఆత్మానం స్వజనం రాష్ట్రం సహ రాజా హంతి దుర్మతిః. త్వద్విదః, నీ వంటి వాడు, కామవృత్తితో ఉన్నవాడు, దుర్మార్గమైన స్వభావంతో ఉన్నవాడు, దుశ్శీలుడు, పాపపు మంత్రాంగం ఆలోచనలన్నీ చేసేవాడు, అటువంటి మనసుతో ఉన్నవాడు, దుర్మతిః, దుర్మార్గమైన బుద్ధితో ఉన్నవాడు రాజుగా ఉంటే సహా వాడే తనను తాను, తన స్వజనులను, రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా హంతి నశింపచేస్తాడు. నచ పిత్రా పరిత్యక్తః న అమర్యాదః కథంచన న లుబ్ధః నచ దుశ్శీలः నచ క్షత్రియ పాంసనః నచ ధర్మగుణైః హీనః కౌసల్యా ఆనందవర్ధనః న తీక్ష్ణః నచ భూతానాం సర్వేషాం అహితే రతః. ఆ కౌసల్యానందవర్ధనుడు రాముడు కథంచన, ఏ విధంగా కూడా నా అమర్యాదః, మర్యాదలు తప్పేవాడు కాదు, హద్దు దాటడు. ఆయన ఏ విధంగా కూడా పిత్రా, తన తండ్రి చేత పరిత్యక్తః, నా తండ్రి చేత వెళ్ళగొట్టబడినవాడు కాదు. ఆయన లుబ్ధుడు, లోభితనంతో ఉన్నవాడు కాదు. దుశ్శీలుడు, దుర్మార్గమైన స్వభావంతో ఉన్నవాడు నా కాదు. క్షత్రియ పాంసనుడు, క్షత్రియ కులాన్ని నశింపచేయడానికే పుట్టినవాడు నా కాదు. ధర్మగుణాలతో హీనః, నా ధర్మగుణాలు నశించి ఉన్నవాడు కాదు. తీక్ష్ణః, నా తీవ్రమైన కఠినమైన మనస్థితితో ఉన్నవాడు కాదు. సర్వేషాం భూతానాం అహితే రతః, నా సర్వభూతాలకు అహితం కలిగించాలి, వాటికి నాశం కలిగించాలన్న మనసుతో ఉండడు. అటువంటి కోరికలన్నీ కోరడు.
వంచితం పితరం దృష్ట్వా కైకేయ్యా సత్యవాదినం కరిష్యామి ఇతి ధర్మాత్మ తాత ప్రవ్రజితః వనం. నీకెవ్వరు సరిగ్గా సమాచారాన్ని చెప్పేవాడు లేడు, నేను చెప్తాను విను. తాత నాయనా రావణ, రాముడెందుకు ఈ అరణ్యానికి వచ్చాడంటే వాళ్ళ నాన్న వెలగొడితే ఇక్కడికి వచ్చాడని కాదు. అది తప్పు సమాచారము. ఉన్న విషయం నేను చెప్తాను విను. వాళ్ళ పితరం తండ్రి కైకేయ్య వంచితం దృష్ట్వా, తన తండ్రి కైకేయి చేత వంచితుడయ్యాడని చూసి, ఆయన భార్య కైకేయి ఆయనను తన తండ్రిని మోసం చేసింది అని చూసుకుని, తన తండ్రిని సత్యవాదినం కరిష్యామి ఇతి, తన తండ్రిని సత్యంలో నిలబెట్టాలన్న కోరికతో ఆ ధర్మాత్ముడు రాముడు వనానికి ప్రవ్రజిత, వనంలోకి వచ్చాడు. అందుకని వాళ్ళ నాన్నను మోసం చేసి వాళ్ళమ్మ వంచించి కోరుకుంటే, ఆ విధంగా తను చెయ్యకపోతే తన తండ్రి మాట తప్పిపోతుందని తండ్రిని సత్యంలో నిలబెట్టడం కోసమే ఈయన అడవికి రావాల్సొచ్చింది. కైకేయ్యాః ప్రియకామార్థం పితుః దశరథస్య చ హిత్వా రాజ్యం చ భోగాంశ్చ ప్రవిష్టః దండకావనం. కైకేయ్యాః ప్రియకామార్థం, కైకేయికి ప్రియం కలిగించాలన్న కోరికతో, పితుః దశరథస్య ప్రియకామార్థం, తన తండ్రి అయిన దశరథుడికి ప్రియం కలిగించాలన్న కోరికతో, రాజ్యాన్ని రాజ్యభోగాలను హిత్వా వదిలిపెట్టి దండకావనంలోకి ప్రవేశించాడు. న రామః కర్కశః తాత న అవిద్వాన్ న అజితేంద్రియః అనృతం దుశ్రుతం చ ఏవ న ఏవ త్వం వక్తుం అర్హసి. తాత నాయనా రావణ, రామః కర్కశః న, రాముడు కర్కశుడు కాదు. అవిద్వాన్ న, తెలివి తక్కువవాడు, అజ్ఞాని కాదు. అజితేంద్రియః, ఇంద్రియ నిగ్రహం లేనివాడు కాదు. ఇదంతా దుశ్రుతం, నువ్వు తప్పుగా విన్నావు. ఇది తప్పు సమాచారం. నువ్వు సరిగ్గా వినకుండా తప్పు సమాచారం అంతా విని వాటినే నిజమనుకుని ఆ అబద్ధాలన్నింటినీ నువ్వు న ఏవ వక్తుమర్హసి, చెప్పరాదు. నువ్వు విన్నవన్నీ తప్పు సమాచారాలు, అటువంటి తప్పుడు మాటలన్నీ నువ్వు చెప్పరాదు. రామః విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః. రాముడు రూపు ధరించిన ధర్మము, సాధుమూర్తి, సత్యపరాక్రముడు. కథం త్వం తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజసా ఇచ్ఛసి ప్రసభం హర్తుం ప్రభామివ వివస్వతః. ఆ వైదేహి ఎవరనుకుంటున్నావు నువ్వు? ఆయన భార్య. తస్య, ఆయన సీత, ఆయన యొక్క స్వతేజస్సుతో రక్షింపబడుతూ ఉన్నది, ఆయన రక్షణలో ఉన్నది. అటువంటి ఆమెను నువ్వు కథం, ఏ విధంగా, ప్రసభం హర్తుం ఇచ్ఛసి, బలవంతంగా అపహరిస్తానని కోరుకుంటున్నావో, ఆయన సీత ఆయన రక్షణలో ఉండగా నువ్వు ఏ విధంగా ఆమెను అపహరించాలని అనుకుంటున్నావో, ప్రభాం వివస్వతః ఇవ, సూర్యుడి యొక్క ప్రభలను సూర్యుడి నుంచి అపహరించాలని కోరుకుంటున్నట్టే ఉన్నదిక్కడ. శరార్చిషం అనాదృశ్యం చాపఖడ్గ ఇంధనం రణే రామాగ్నిం సహసా దీప్తం న ప్రవేశుం త్వం అర్హసి. రాముడు ఎటువంటి వాడు అనుకుంటున్నావో తెలుసా? రాముడు దీప్తం అగ్ని అయితే, రాముడు జ్వలిస్తున్న అగ్నిలాగా ఉండగా ఆయనలోకి నువ్వు సహసా ఇట్లా తొందరబడి ప్రవేశుం నా అర్హసి, వెళ్ళిపోదామని చూడకు. రాముడు జ్వలిస్తున్న అగ్నిలాగా ఉండగా నువ్వు అందులోకి వెళ్దామంటే మిడతలాగా మాడిపోతావు. ఈ రణే, ఈ యుద్ధం చేయడానికి నువ్వు సిద్ధమయ్యావంటే ఆయనతో, ఎందుకంటే ఆయన భార్యను అపహరిస్తే ఆయన ఊరుకోడు, యుద్ధం చేయవలసి వస్తుంది. ఆ యుద్ధంలో ఆయన శరార్చిషం, బాణాలన్నా అగ్ని శిఖలతో ఉన్న రామ అగ్ని అది.
అనాదృశ్యం, దాన్ని తట్టుకోవడం కష్టం. దాన్ని చేరలేవు నువ్వు. చాప ఖడ్గ ఇంధనం, ఆ అగ్నికి ఇంధనాలు కర్రలేవి అంటే చాపాలు, ఖడ్గాలు. అగ్ని శిఖలేవి అంటే శరాలు, బాణాలు. అటువంటి దీపిస్తున్న రామాగ్నిలోకి వెళ్ళిపోదామని చూస్తున్నావా నువ్వు? ధనుః వ్యాధిత దీప్తాస్యం శరార్చిషం అమర్షణం చాపబాణధరం తీక్ష్ణం శత్రు సైన్య ప్రహారిణం. ధనస్సు ఆయన నారి చుట్టి దాన్ని సాగదీశాడంటే జ్వలిస్తున్న ముఖంలాగా ఉంటుంది. శరార్చిషం, అందులో నుంచి నిప్పులు చెరుగుతూ ఉన్న బాణాలను వదిలితే అటువంటి రాముణ్ణి తట్టుకోవడం కష్టం. ఆయన అమర్షణుడై ఉంటాడు. చాపాలు, బాణాలు ధరించి తీవ్రంగా ఉన్నాడు. శత్రు సైన్యాన్ని ప్రహరిస్తూ ఉన్న రాముణ్ణి నువ్వు చేరుకోవాలని కోరుకున్నావంటే నశించిపోతావు. రాజ్యం సుఖం చ సంత్యజ్య జీవితం చ ఇష్టం ఆత్మనః నా అత్యాసాదయితుం తాత రామాంతకం ఇహ అర్హసి. రాముడంటే ఎవరనుకుంటున్నావు? ఇక్కడ వరకు నేను రాముడంటే అగ్నితో పోల్చి చెప్పాను. రామ అగ్ని అన్నాను. రామ అగ్నిలోకి నువ్వు వెళ్ళదలుచుకుంటే మిడతలాగా మాడిపోతావు. అట్లానే రాముడు అంతకుడనుకో, యముడే. రాముడంటే ఎవరనుకుంటున్నావు? నీ వంటి వాళ్లకు యముడు. అటువంటి వాడి దగ్గరికి నువ్వు వెళ్ళాలనుకున్నావనుకో, అత్యాసాదయితుం, ఆయన దగ్గరికి వెళ్ళిపోదామంటే మృత్యు దగ్గరికి వెళ్ళిపోతే ఏమైపోతావు? చచ్చిపోతావు. నీకు ఆత్మనః ఇష్టమైన జీవితం, నీకు బాగా ఇష్టమైన నీ జీవితాన్ని, నీ సుఖాన్ని, నీ రాజ్యాన్ని అన్నింటినీ సంత్యజ్య వదిలిపెట్టి ఏంటో రాముడి దగ్గరికి వెళ్ళిపోదామనుకుంటున్నావు, నశించిపోతావు. ఆయన రాముడు యముడు లాంటి వాడు. మృత్యువాత పడతావు. తాత, నాయన రావణ, నేను చెప్తున్నాను, నా మాట విను. అప్రమేయం హి తత్తేజః యస్య సా జనకాత్మజ. ఎవరి యొక్క జనకాత్మజ ఉన్నదో ఆ సీత, అటువంటి ఆయన యొక్క తేజస్సు అప్రమేయం హి, ఆయన తేజస్సుకి సాటి అన్నది లేదు. అటువంటి తేజస్సు ఇంకా వేరేది లేదు. అటువంటి వాడి యొక్క భార్య ఆ జానకి, ఆ సీత. ఆమెను నువ్వు ఎత్తుకొచ్చేద్దాం అనుకుంటున్నావా అయోమయంగా? నత్వం సమర్థః తాం హర్తుం రామచాప ఆశ్రయం వనే తస్య సా నరసింహస్య సింహోరస్కస్య భామిని. త్వం, నువ్వు తాం, ఆమెను హర్తుం న సమర్థః, ఆమెను అపహరించడానికి సమర్థుడివి కాదో. ఎందుకు అంటే ఆమె రామచాప ఆశ్రయం, ఈ అడవిలో రాముడి ధనుస్సు యొక్క ఆశ్రయంలో ఉన్నది. రాముడి యొక్క ధనుస్సు యొక్క రక్షణలో ఉన్న ఆమెను నువ్వు అపహరించడం అన్నది కుదరదు. నువ్వు సమర్థుడివి కాదు. సా, ఆమె, తస్య, ఆయన భార్య, ఆ భామిని. ఆయన ఎటువంటి వాడు? నరసింహుడు. ఆయన నరశ్రేష్ఠుడు, సింహోరస్కుడు, సింహం లాంటి వక్షస్థలం కలిగిన వాడు, అటువంటి ఉరస్సు కలిగిన వాడు. అటువంటి ఆయన భార్య ఆమె. ఆయన ధనుస్సు యొక్క రక్షణలో ఉన్న ఆమెను నువ్వు ఎట్లా అపహరిస్తావు? నీ వల్ల కాదు. నీకంత సమర్థత లేదు. ప్రాణేభ్యః అపి ప్రియతరా భార్య నిత్యం అనువ్రత న సా దర్శయితుం శక్యా మైథిలీ ఓజస్వినః ప్రియా దీప్తస్య ఇవ హుతాసనస్య శిఖా సీతా సుమధ్యమా. ఆయన భార్య నిత్యము ఆయనని అనుసరిస్తూ ఉంటుంది. ఆయన భార్య సీత ఆయనకు ప్రాణేభ్యః ప్రియతరా. ఆయనకు ఆయన ప్రాణాల కంటే కూడా ఆమంటే ఆయనకి ఎక్కువగా ప్రియము. అటువంటి సా, ఆమె, ఆ మైథిలి, ఓజస్వినః ప్రియ, ఆ ఓజస్వి, అంత గొప్ప తేజస్సు, ఓజస్సు, శక్తి సామర్థ్యాలు కలిగిన వాడి యొక్క ప్రియురాలు. ఆమె దర్శయితుం న శక్య, నీ వంటి వాళ్ల చేత బాధింపబడేది కాదో. ఆయన దీపిస్తున్న హుతాసనుడి లాంటి వాడు, రగులుతున్న అగ్ని లాంటి వాడు ఆయన. అటువంటి వాడి భార్య ఆ సీత. ఆయన దీపిస్తున్న అగ్ని అయితే
అందులోని శిఖ రగులుతున్న అగ్ని జ్వాల సీత. ఆ సుమధ్యమ అందంగా ఉందనుకుంటున్నావు. అగ్ని జ్వాల గూడా దూరం నుంచి చూస్తే అందంగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళిపోతే కాలిపోతావు. కిం ఉద్యమం ఇమం వ్యర్థం కృత్వా తే రాక్షసాధిప. ఓ రాక్షస రాజా! ఇటువంటి ఇమం వ్యర్థం ఉద్యమం కృత్వా, ఇటువంటి వ్యర్థమైన పనికి ఉద్యమించి, తే కిం నీకు కలిగే ప్రయోజనము ఏమి? ఎందుకు చేస్తున్నావు? ఏమి లాభము? నశించిపోతావో. నువ్వు, నీ వాళ్ళు, నీ రాజ్యం అన్నీ పోతాయి. చెయ్యకు, వద్దు. దృష్టః చేత్ త్వం రణే తేన తత్ అంతం తవ జీవితం. జీవితం చ సుఖం చ ఏవ రాజ్యం చ ఏవ సుదుర్లభం. యది ఇచ్చసి చిరం భోక్తుం మా కృదాః రామ విప్రియం. యది ఒకవేళ తేన రణే దృష్టః చేత్ త్వం, ఆయన చేత నువ్వు యుద్ధంలో చూడబడ్డావంటే, నువ్వు ఆయనతో యుద్ధానికి వెళ్లి నిలబడితే యుద్ధంలో ఆయన నిన్ను చూసాడనుకో, ఇంకా తర్వాత ఏం లేదు. తత్ తవ జీవితం అంతం. ఇంక దాంతో నీ జీవితం అంతమైపోతుంది. నువ్వు ఆయనతో యుద్ధానికెళ్ళావనుకో, ఆయన నిన్ను ఒక్కసారి యుద్ధంలో చూసాడంటే, నీ జీవితం అయిపోతుంది అక్కడికి అంతం. కాబట్టి సుదుర్లభమైన ఈ రాజ్యాన్ని, సుఖాన్ని, జీవితాన్ని యది ఇచ్చసి చిరకాలము అనుభవించాలని భోక్తుమిచ్చసి యది కోరుకున్నావంటే, రామ విప్రియం మా కృధాః, రాముడికి ఇష్టం లేని పని చెయ్యకు. ఆయనకు అప్రియమైన పనిని చెయ్యకో. సహ సర్వైః సచివైః సార్థం విభీషణ పురోగమైః మంత్రయిత్వా తు ధర్మిష్ఠైః కృత్వా నిశ్చయం ఆత్మనః దోషాణాం చ గుణానాం చ సంప్రధార్య బలాబలం ఆత్మనః చ బలం జ్ఞాత్వా రాఘవస్య చ తత్వతః హితాహితం వినిశ్చిత్య క్షమం త్వం కర్తుం అర్హసి. కాబట్టి ఏం చెయ్యి అంటే, నీకు ఒక మంచి సలహా చెప్తా పట్టు. సహా నువ్వు వాళ్ళతో వీళ్ళతో కాదు, ఎవరితో పడితే వాళ్ళతోటి దీని గురించి ఆలోచనలు చెయ్యకు. ధర్మిష్ఠులెవరున్నారో చూసుకో. ధర్మంలో ఉన్నవాళ్ళు, విభీషణుడు మొదలైన వాళ్ళు నీ సచివులున్నారు కదా, నీకు సహాయం చేసేవాళ్ళు, చక్కటి సలహాలు చెప్పేవాళ్ళు. అటువంటి వాళ్ళందరితో సార్థం కలిసి కూర్చొని మంత్రయిత్వా ఆలోచించుకుని, ఆత్మనః నిశ్చయం కృత్వా నీ మనసులో ఒక నిర్ణయం తీసుకుని, వాళ్ళు చెప్తూ ఉన్న విషయాలన్నీ జాగ్రత్తగా విని, దోషాణం గుణానాం చ సంప్రధార్య, నీ యొక్క దోషాలను, గుణాలను, నీలో ఏమి గుణాలున్నాయి, గొప్పతనాలున్నాయి, నీలో ఏ దోషాలున్నాయి, బలహీనతలున్నాయి, నీలోని బలమేమి, అబలమంటే బలహీనతేమి అని సంప్రధార్య బాగా విచారణ చేసుకో ముందు. నీలో ఉన్న బలమెంత, నీలో ఉన్న బలహీనతలు ఎటువంటివి, నీలో ఉన్న గుణాలేవి, దోషాలేవి, అవన్నీ చూసుకో. నీలో ఏ బలహీనతలున్నాయో, నీలో ఏ దోషాలున్నాయో అవి సరిగ్గా చూసుకోలేదనుకో, వాటి మీద కదా దెబ్బతీస్తారు ఎప్పుడైనా మన శత్రువులు. కాబట్టి నీలో ఉన్న దోషాలు, బలహీనతలు, నీలో ఉన్న బలము, అట్లానే గుణాలు అవన్నీ కూడా చూసుకో. ఎవరు నువ్వు నమ్మిన వాళ్ళు, నీకు మంచి చెప్పేవాళ్ళు, ధర్మంలో ఉన్న వాళ్ళని చూసుకో. విభీషణుడు లాంటి వాళ్ళతోటి మాట్లాడుకో. ఇంకా తర్వాత ఆత్మనః బలం జ్ఞాత్వా, నీకున్న బలం ఎంతో ముందు నువ్వు చూసుకో. తర్వాత తత్వతః రాఘవస్య బలం జ్ఞాత్వా, రాముడికున్న బలం ఎంతో ఉన్నది ఉన్నట్టు తెలుసుకో. వాళ్ళు వీళ్ళు చెప్పిన సగం సగం ఇన్ఫర్మేషన్ తోటి తెలిసి తెలియక తొందరబడి నువ్వు ఈ విధంగా రాముడికి ఏమీ లేదు, బలహీనుడు, అల్పుడు అని నిర్ణయాలన్నీ తీసుకోకు. తత్వతః ఉన్నది ఉన్నట్టు తెలిసిన వాళ్ళు చెప్తే నువ్వు కూడా పైగా తెలుసుకుని యాక్చువల్‌గా అప్పుడు అది జ్ఞాత్వా తెలుసుకున్నాక మళ్ళీ హితాహితం, మన బలమెంత, రాముడి బలమెంత, మనలో బలహీనతలు ఎటువంటివి, దోషాలేవి, మనము ఇట్లా చేస్తే మనకు లాభమా, నష్టమా అని ఆలోచించుకుని హితము, అహితము వినిశ్చిత్య బాగా నిశ్చయించి, ఇంకప్పుడు త్వం నువ్వు క్షమం కర్తుం అర్హసి, నీకు ఏది క్షేమమో, నువ్వేది చేయాలనుకుంటావో, నీకు మంచేదో దాన్ని అప్పుడు చెయ్యి. తొందరబడి సగం ఇన్ఫర్మేషన్ తోటి, తప్పుడు ఇన్ఫర్మేషన్ తోటి పరిగెత్తుకుంటూ వచ్చావు,
చెడిపోతావు వద్దో. అహం తు మన్యే తవ న క్షమం రణే సమాగమం కోసల రాజసూనునా ఇదం హి భూయః శృణు వాక్యముత్తమం క్షమం చ యుక్తం చ నిశాచర ఈశ్వర. ఓ నిశాచరేశ్వర రావణ, అహం తు నేనేమనుకుంటున్నానంటే ఈ విధంగా మన్యే నేననుకుంటున్నది ఇది. తవ నీకు యుద్ధంలో కోసల రాజసూనున సమాగమం రాముడితో యుద్ధానికి వెళ్ళిపోయి యుద్ధంలో ఆయన్ని కలవడం అన్నది తవ నీకు నా క్షమం నీకు క్షేమం కాదు అని నేను అనుకుంటున్నాను. ఇదం ఇదిగో ఇది నీకు నేను ఓ రాజా ఉత్తమమైన నీకు యుక్తమైన నీకు క్షేమం కలిగే నీకు హితకరమైన వాక్యాన్ని భూయః మళ్ళీ చెప్తాను విను. ఇప్పుడు నేను నీకు ఆల్రెడీ ఒక 20 శ్లోకాల పైగా చెప్పా కదా, నీకు సరిగ్గా అర్థమైందో లేదో నేను మళ్ళీ చెప్తాను, మళ్ళీ జాగ్రత్తగా విను సరేనా. నీకు యుక్తము నీకు తగినది నీకు క్షేమం కలిగేది మంచి మాట మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా విను అంటూ ఉన్నాడు. ఇత్యార్షే వాల్మీకి ఆదికావ్య రామాయణే అరణ్యకాండే షట్త్రింశ సర్గ సంపూర్ణం. కదాచిదపి అహం వీర్యాత్ పర్యటన్ పృథివీం ఇమాం బలం నాగసహస్రస్య ధారయన్ సర్వతోపమః నీలజీమూత సంకాశః తప్త కాంచన కుండలః భయం లోకస్య జనయన్ కిరీటీ పరిహాయిదః వ్యచరం దండకారణ్యే ఋషి మాంసాని భక్షయన్. ఇదిగో కదాచిత్ ఒకానొక సమయంలో నేను అహం మహావీర్యంతో ఉండేవాణ్ణి, మహాపరాక్రమంతో ఇమాం పృథివీం పర్యటన్ ఈ భూమంతా తిరుగుతూ ఉండేవాణ్ణి. అప్పుడు నేను ఎట్లా ఉండేవాడు అనుకున్నావు? ఓహో, నాగ సహస్రస్య బలం, ఒక 1000 ఏనుగుల బలం ఉండేది నాకు. పర్వతోపమః ఏదో పర్వతంలాగా ఉండేవాణ్ణి నేను, మహా బలంతో ఉండేవాణ్ణి, గొప్ప పరాక్రమంతో ఉండేవాణ్ణి, పెద్ద శరీరంతో ఉండేవాణ్ణి. ఈ భూమంతా బలంగా పరాక్రమంతో పర్యటిస్తూ ఉండేవాణ్ణి. ఊరికే పర్యటించడం కాదు, నీలజీమూత సంకాశః నల్లటి కారు మొయిళ్ల లాంటి నల్లటి కారు మేఘాల లాంటి శరీరంతో తప్త కాంచన కుండలః బాగా కాల్చిన బంగారము మిలమిలా మెరుస్తూ ఉన్న బంగారపు కుండలాలతో లోకస్య భయం జనయన్ ఈ లోకానికి అంతటికీ భయాన్ని కలిగిస్తూ కిరీటాలవన్నీ పెట్టుకుని కుండలాలవన్నీ పెట్టుకుని ఒక పరిగెను అంటే ఇనుప గుదియను ఆయుధంగా పట్టుకుని తిరుగుతూ ఉండేవాణ్ణి. ఎట్లా? ఈ దండకారణ్యంలో ఋషి మాంసాలను భక్షిస్తూ వ్యచ్చరం తిరిగేవాణ్ణి. అట్లా ఉండగా సుఖంగా నా సంగతి నేను చూసుకుంటూ ఋషులందరినీ చంపడం, ఆ ఇనుప గుదియ పెట్టుకుని మోది చంపేయడం, ఆ మాంసం తినడం, సంతోషంగా కుండలాలు కిరీటాలు అవన్నీ పెట్టుకుని బాగా అందంగా అలంకరించుకుని మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉండేవాడిని, సుఖంగా హ్యాపీగా ఉండేవాడిని. అయితే నా కర్మ గాలింది. అప్పుడేం జరిగిందంటే ఒకానొకసారి విశ్వామిత్రః ధర్మాత్మ మత్ విత్రస్తః మహామునిః స్వయం గత్వా దశరథం నరేంద్రం ఇదం అబ్రవీత్. విశ్వామిత్రుడని ఒక ఋషి ఉన్నాడు. ఆయన ఊరుకోవచ్చు కదా, ఏదో ధర్మాత్ముడు, నాకు దొరుకుంటే నేను కూడా మింగేసేవాడిని కదా. కానీ మత్ విత్రస్తః నాకు భయపడి ఆ మహాముని ఇంకెళ్ళాడట. వెళ్ళి స్వయంగా దశరథుడి దగ్గరికి గత్వా వెళ్ళి ఆ నరేంద్రుడితోటి ఇదం అబ్రవీత్ ఈ విధంగా అన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు హెల్ప్ కోసం. వెళ్ళి అద్య రక్షతు మాం రామః పర్వకాలే సమాహితః మారీచాత్ మే భయం ఘోరం సముత్పన్నం నరేశ్వర. ఓ రాజా, మారీచుడని ఒకడున్నాడు, వాడి వల్ల నాకు ఘోరమైన భయం ఒకటి, కష్టం ఒకటి ఉత్పన్నమయ్యింది. అందుకని రాముడు అద్య ఇప్పుడే ఈ పర్వకాలంలో సమాహితః సిద్ధమై వచ్చి నాతో మాం రక్షతు నన్ను రక్షించాలి. ఇతి ఏవ ముక్తః ధర్మాత్మ రాజా దశరథః తదా ప్రత్యువాచ మహాభాగం విశ్వామిత్రం మహామునిం. ఇది ఈ విధంగా ఏవం మన
దశరథుడు ధర్మాత్ముడు రాజు ఉక్తః చెప్పబడ్డవాడై ఆ మహాభాగ్యవంతుడు విశ్వామిత్రుడితో మహామునితో ప్రతివాచ ఈ విధంగా జవాబు చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే బాలః 12 వర్షహాయం అకృతాస్త్రః చ రాఘవః కామంతు మమ యత్ సైన్యం మయా సహ గమిష్యతి బలేన చతురంగేణ స్వయం ఏత్య నిశాచరాన్ వధిష్యామి మునిశ్రేష్ఠ శత్రువుంతే మనసా ఈప్సితాన్. వాడు చిన్నపిల్లవాడండి. వాడు 12 ఏళ్ళు, వాడికి 12 ఏళ్ళున్నాయి. వాడు మళ్ళీ టీనేజ్‌లో గూడా లేడు. వాడు ప్రీ టీన్‌లో ఉన్నాడు వాడు. వీడు అకృతాస్త్రః, వాడికింకా అస్త్ర విద్యలవన్నీ గూడా లేవండి. ఇంకా వాడు చదువు విద్యాభ్యాసమే పూర్తి గాలేదు. నా రాముడికి, రాఘవుడికి కామంతు కావాలంటేనండి గురువుగారు, మమ యత్ సైన్యం నాకున్న సైన్యం మొత్తం తీసుకొనొస్తాను. చతురంగ బలంతో ఉన్న మొత్తం సైన్యాన్ని స్వయంగా తీసుకునొస్తాను నేనే. మయా సహా నా సైన్యమంతా గమిష్యతి వస్తుంది. ఈ చతురంగ బలంతో ఉన్న నా మొత్తం సైన్యాన్ని తీసుకొని నేనే వచ్చి ఆ నిశాచరులను వధిష్యామి, నేనే వధిస్తాను ఓ మునిశ్రేష్ఠ. నీకు ఏ శత్రువులున్నారో నువ్వు జెప్పు. నీ మనసులో ఎవరెవరున్నారో నువ్వు చెప్పింది చెప్పినట్టు నేను వాళ్ళందరినీ సంహరిస్తాను. ఇతి ఏవ ముక్తః సహ ముని రాజానమిదమబ్రవీత్. ఈ విధంగా చెప్పబడ్డవాడై మన విశ్వామిత్ర మహర్షి రాజుతో ఈ విధంగా అన్నాడు. ఆయన ఏమన్నారంటే రామాత్ న అన్యత్ బలం లోకే పర్యాప్తం తస్య రక్షసః దేవతానామపి భవాన్ సమరేషు అభిపాలకః ఆసీత్ తవ కృతం కర్మ త్రిలోకే విదితం నృప కామమస్తు మహత్సైన్యం తిష్టతు ఇహ పరంతప బాలః హి అపి ఏషః మహాతేజాః సమర్థః తస్య నిగ్రహే గమిష్యే రామమాదాయ స్వస్తితే అస్తు పరంతప. అవును, అంతా బానే ఉంది గాని రాజుగారు, రామాత్ అన్యత్, రాముడు కాక వేరేవాడు ఎవడైనా సరే ఈ లోకంలో తస్య రాక్షసః, ఆ రాక్షసుడికి పర్యాప్తమైన బలంతో ఉన్నవాడు నా కాదు. రాముడి బలమే కావాలి. రాముడు కాక ఇంక వేరేవాడి బలముతో ఈ రాక్షసుణ్ణి ఏమీ చేయలేము, సరిపోదు, పర్యాప్తం నా. నువ్వు తక్కువ వాడివని నేను అనట్లేదు. నీ గురించి నేను తక్కువగా ఆలోచన చెయ్యట్లేదు. భవానపి, మీరు కూడా దేవతానాం, దేవతలకు సమరేషు, ఎన్నో యుద్ధాల్లో పాలకుడుగా ఉన్నారు. ఎన్నో సార్లు దేవతల వైపు మీరు యుద్ధం చేసి వాళ్ళను కాపాడారు. ఆసీత్, అట్లా ఉన్నారు. తవ కర్మ కృతం, మీరు చేసిన ఈ ఘనకార్యము లోకంలో విదితమాసీత్, ప్రపంచంలో, ఈ లోకంలో, ముల్లోకాల్లో, ఆ లోకం ఈ లోకం కాదు, ముల్లోకాల్లో మీరు చేసిన ఈ కృతం అయిన కర్మ, మీరు చేసిన ఈ గొప్ప పని అందరికీ తెలిసిన విషయమే నృప రాజా. అవును, మీరు ఎన్నోసార్లు దేవతలకు రక్షకుడుగా ఉన్నారు, యుద్ధాల్లో ఎన్నోసార్లు వాళ్ళని కాపాడారు. అవును, కానీ ఇప్పుడు దీనికి మాత్రము రాముడే కావాలి. రాముడు కాక వేరే బలము సరిపోదు. కామమస్తు మహత్ సైన్యం ఉంటే ఉండనియండి, ఎంత పెద్ద సైన్యమైనా ఉండనియండి. నా సైన్యం మొత్తం తీసుకుని వస్తా అంటే అవసరం లేదు, ఉండనియండి మీ సైన్యం మీ దగ్గరే. ఇహ తిష్టతు, ఇక్కడే ఉండనియండి ఆ సైన్యము ఓ పరంతప. బాలహాపి, చిన్నపిల్లవాడైనా సరే, ఇంకా టీనేజ్ కూడా లేదు, ప్రీ టీన్‌లో ఉన్నా సరే, ఏషః, వీడు మహాతేజాః, గొప్ప తేజోమూర్తి, తస్య విగ్రహే సమర్థః, వాణ్ణి నిగ్రహించడంలో సమర్థుడు ఈయనే. అందుకని రామమాదాయ గమిష్యే, రాముణ్ణి తీసుకుని వెళ్తున్నాను. తే స్వస్తి అస్తు, నీకు మంగళమవుగాక పరంతప అని చెప్పాడు. రాముని పుచ్చుకొని వచ్చాడు. నా ప్రాణం ఇట్లా తోడేస్తున్నాడు అప్పటినుంచి. ఏవం ఉక్తాతు సహ మునిః తం ఆదాయ నృపాత్మజం జగామ పరమప్రీతః విశ్వామిత్రః స్వం ఆశ్రమం. ఏవం, ఈ విధంగా సహ మునిః, ఆ ముని నృపాత్మజం ఆదాయ, రాముణ్ణి తీసుకుని మన దశరథుడికి ఇట్లా చెప్పి పరమప్రీతుడై విశ్వామిత్రుడు స్వమాశ్రమం జగామ, తన ఆశ్రమానికి వచ్చాడు. తం తదా దండకారణ్యే యజ్ఞముద్దిశ్య దీక్షితం
బభూవ ఉపస్థితః రామః చిత్రం విష్పారయన్ ధనుః. ఇంక తదా అప్పుడు ఆ దండకారణ్యంలో యజ్ఞం కోసం దీక్ష తీసుకుని ఆయన కూర్చుంటే విశ్వామిత్రుడు, మన రాముడేమో చిత్రమైన ధనుస్సుని విస్పారయన్ నారి తొడిగి దాన్ని సాగదీసి సిద్ధంగా ఉపస్థితః బభూవ. ఆయన పక్కనే విశ్వామిత్రుడు పక్కనే ఉన్నాడు. అజాత వ్యంజనః శ్రీమాన్ పద్మపత్ర నిభేక్షణః ఏకవస్త్రధరః ధన్వీ శిఖీ కనకమాలయా శోభయన్ దండకారణ్యం దీప్తేన శ్వేన తేజసా అదృశ్యత తతః రామః బాలచంద్రః ఇవ ఉదితః. చిన్న పిల్లవాడు 12 సంవత్సరాలు పసివాడు ఎట్లా ఉన్నాడు? అజాత వ్యంజనః, ఇంకా మీసాలు గడ్డాలు ఏమీ రాలేదు, ఏ చిహ్నాలు లేవు, ప్యూబర్టీ చిహ్నాలు ఏమీ లేవు అక్కడ. పసివాడు, శ్రీమంతుడు, పద్మపత్ర నిభేక్షణః, పద్మపత్రాల వంటి కన్నులున్నవాడు, ఏకవస్త్రధరః, ఇంకా ఆయన బ్రహ్మచారి కాబట్టి ఉత్తరీయం అవన్నీ లేవు, పంచగట్టుకున్నాడు అంతే. ధన్వి, ధనస్సు పుచ్చుకున్నాడు. శిఖి, శిఖలు పెట్టుకున్నాడు, ఇంకా బళ్ళో ఉన్నాడు కాబట్టి, బ్రహ్మచర్యంలో ఉన్నాడు ఆయన, చదువుకుంటూ ఉన్నాడు కాబట్టి శిఖతో ఉన్నాడు. కనకమాలయ, బంగారపు మాల ఏదో మెళ్ళో వేసి పంపించింది వాళ్ళమ్మ, ఆ బంగారపు మాల వేసుకున్నాడు మెళ్ళో. ఆ మొత్తం దండకారణ్యాన్ని తన స్వయం తేజస్సుతో ప్రకాశింపచేస్తూ శోభింపజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా తతః రాముడు అప్పుడే ఉదయిస్తున్న బాలచంద్రుడిలాగా అదృశ్యత కనిపిస్తూ ఉన్నాడు. నేనెవరని చెప్పాను నీకు గుర్తుందా? ఈ చిన్న పిల్లవాడి గురించి చెప్పా కదా, ఇంకా మీసాలు గడ్డాలు కూడా లేవు, చిన్న పిల్లవాడు. శిఖ పెట్టుకున్నాడు, ఒక పంచ కట్టుకున్నాడు, ఒక బుజ్జి ధనుసు పట్టుకున్నాడు, మెళ్ళో వాళ్ళమ్మ వేసి పంపించిన ఒక బంగారు గొలుసేదో ఉంది, ఇంకంతే. కిరీటాలు లేవు, కుండలాలు లేవు, ఏమీ లేవు, అయోమయంగా ఉన్నాడు. అట్లున్నాడు కదా ఆయన అక్కడ. నేను నా గురించి ఇంతకుముందు పైన చెప్పాను, మళ్ళీ చెప్తాను, మర్చిపోయావో ఏమో. నేనెట్లా ఉన్నానో తతో అహం మేఘ సంకాశః తప్త కాంచన కుండలః బలి దత్తవరః దర్పాత్ ఆజగామ తదాశ్రమం. నేను మహాబలంతో ఉన్నాను, నాకు వరాలు అట్లాంటివి కూడా ఉన్నాయి, దర్పంతో ఉన్నాను, బంగారపు కుండలాలు బాగా కాల్చి పుటం పెట్టి మిలమిలా మెరుస్తున్న బంగారపు కుండలాలు అవన్నీ ధరించాను. మేఘంలాగా ఉన్నాను నేను, తక్కువ వాణ్ణి కాదు, గొప్ప పరాక్రమం, గొప్ప బలం, గొప్ప శరీరం అవన్నీ ఉన్నాయి. గొప్ప దర్పంతో తదాశ్రమం ఆజగామ, ఆశ్రమానికి వచ్చాను. తేన దృష్టః ప్రవిష్టః అహం సహసా ఏవ ఉద్యతాయుధః మాంతు దృష్ట్వా ధనుః సజ్జం అసంభ్రాంతః చకార సహ. నేను అహము ఏం చేస్తాం, అట్లా ఉంది నా రాత. ఉజ్జతాయుధః, ఆయుధం ఎత్తి పట్టుకునే, సహసా వేగంగా, ప్రవిష్టః ఆశ్రమంలోకి వెళ్ళిపోతూ ఉన్న నేను, అహం తేన దృష్టః ఆయన కంట్లో పడ్డాను. ఇంకేముంది విషయము, అందుకే చెప్తున్నాను, నువ్వు కూడా పోయి ఆయన కంట్లో పడకు. ఆయన దృష్టిలో పడ్డావంటే మాత్రం అయిపోతావు. అనవసరంగా ఆయన దృష్టిలో పడ్డా నేను. ఆయన మాన్ దృష్ట్వా నన్ను చూశాడు, చూసి ధనుః సజ్జం చకార అసంభ్రాంతః, ఏమి తొట్రుపాటు లేకుండా, ఏమి తొందరపడకుండా ధనస్సుకి నారి తొడిగాడు సహాయన. అవజానన్నహం మోహాత్ బాలహాయమితి రాఘవం విశ్వామిత్రస్య తాం వేదిం అభ్యధావం కృతత్వరః. నేనెటువంటి వాణ్ణి? మోహంలో ఉన్నాను. ఓహో, రాముణ్ణి చూసి అయం బాలహ అనుకున్నాను, చిన్నపిల్లవాడు అనుకుని, అజానన్ తెలియక విశ్వామిత్రుడి యొక్క వేదిక దగ్గరికి కృతత్వరః గబగబా అభ్యధావం పరిగెత్తాను. తేన ముక్తః తతః బాణః సితః శత్రు నిబర్హణః తేనాహం తు అహతః క్షిప్తః సముద్రే శతయోజనే. తేన ముక్తః బాణః, ఇంకా ఆయన వదిలిన బాణము తతః, ఇంకా అది ఎట్లా ఉన్నది అంటే శతము, షార్ప్ గా వాడిగా ఉన్నది. అది శత్రు నిబర్హణము, శత్రు సంహారం చేసే వాడి అయిన బాణము ఆయన చేత విడవబడ్డది. ఒకటి వదిలేడు బాణం. తేనా బాణంతో
అహం నేను. తు మరి. ఆహతః దెబ్బతిన్నానాయనేసి కొట్టాడు ఆ బాణంతో. ఎట్లా అంటే క్షిప్తం అక్కడి నుంచి ఎగిరి ఇక్కడొచ్చి పడ్డాను. ఎక్కడో తెలుసా? శతయోజనే సముద్రే అక్కడి నుంచి ఒక 100 యోజనాల అవతల ఉన్న సముద్రంలోకొచ్చి పడ్డాను ఠపీమని. అప్పుడు న ఇచ్చతా తాత మాం హంతుం తదా వీరేణ రక్షితః రామస్య శరవేగేన నిరస్తః అచేతనః పాతితః తదా తేన గంభీరే సాగరాంభసి ప్రాప్య సంజ్ఞాం చిరాత్ తాత లంకాం ప్రతిగతః పురీం. తాత నాయన రావణ నా అదృష్టం కొంచెంలో అట్లా ఉంది గాబట్టి, మాం హంతుం నన్ను చంపాలని తదా అప్పుడు ఆయన నా ఇచ్చత కోరుకోలేదు గాబట్టి. చంపాలని ఆయన కోరుకుని బాణం వేసుంటే అప్పుడే చచ్చిపోయేవాడిని కానీ, ఆయన ఎందుకో చంపాలని అనుకోలేదు. ఓ బాణం వేసి కొట్టాడు. దాంతో ఆ వీరుడేసిన బాణంతో నేను ఆ రాముడి శరం యొక్క బాణం యొక్క వేగానికి నిరస్తః అక్కడి నుంచి ఆయనేసి కొడితే ఇంత దూరం వచ్చి పడ్డాను. అచేతనః స్పృహ గూడా తప్పిపోయాను. ఆ రకంగా తదా ఆ సమయంలో ఆయన చేత, ఆ వీరుడి చేత రక్షింపబడ్డాను. ఆయన ఎందుకో చంపాలని అనుకోలేదు. కాబట్టి బయటపడ్డాను. ఇంత దూరం వచ్చి పడ్డాను. కళ్ళు తిరిగి సముద్రంలో పడ్డాను. పాతితః దాని చేత, ఆ బాణం చేత ఇక్కడ పడేయబడ్డాను. తదా ఇంకప్పుడు తేన గంభీరే సాగరాంభసి ఆ గంభీరమైన సముద్రంలోకి తీసుకొచ్చి పడేసింది ఆ బాణం నన్ను. చివరికి చిరాత్ చాలా సమయానికి సంజ్ఞాం ప్రాప్య నాకు స్పృహ వచ్చింది. తాత, నాయన, రావణ ఇంక తర్వాత బతుకు జీవుడా అనుకుంటూ లంకాంపురీం ప్రతిగతః లంకా నగరానికి వచ్చాను నేను. అట్లా ఉంది పరిస్థితి. ఏవం అస్మి తదా ముక్తః సహాయాః తు నిపాతితాః అకృతాస్త్రేణ బాలేన రామేణ అక్లిష్టకర్మణా. ఏవమస్మి అదిగో అట్లా ఉన్నానయ్యా. అందుకని ఇట్లా ఉన్నాను. తదా అప్పుడు ఆయన బాణం ఎందుకో మరి నన్ను చంపాలని వేయలేదు గాబట్టి ముక్తః బయటపడ్డాను బతికి. సహాయాః తు నిపాతితాః నాతో పాటు వచ్చిన నా సహాయకులు, నా అనుచరులు మాత్రం చనిపోయారు. ఎవరి చేతిలో? మళ్ళీ ఒకసారి చెప్తాను జాగ్రత్తగా విను. అకృతాస్త్రేణ బాలేన అసలింకా అస్త్ర విద్యలు గూడా సరిగ్గా నేర్చుకోలేదు. పసిపిల్లవాడు ఇంకా విద్యాభ్యాసమే పూర్తి గాలేదు. అటువంటి బాలుడి చేత ఆ రాముడు అక్లిష్ట కర్మ సునాయాసంగా కర్మలు చేయగలడు. అసలేమి ఎక్కువ అస్త్ర విద్యలు లేవు, శస్త్రాలు రావు. ఇంకెక్కువ మొత్తం పూర్తిగా విద్యాభ్యాసం పూర్తి గాలేదు. పెద్దవాడు గాదు, మీసాలు గడ్డాలు లేవు, పెద్ద భారీ శరీరం గాదు, గొప్ప బలము లేదు, ఏమీ లేదు. అయినా గూడా ఆయన చేతిలో ఇంత దుంపనాశనం జరిగిందప్పుడే. తత్ మయా వార్యమాణః త్వం యది రామేణ విగ్రహం కరిష్యసి ఆపదం ఘోరాం క్షిప్రం ప్రాప్స్యసి రావణ. రావణ నీకొక మాట చెప్తాను విను. తత్ కాబట్టి మయా నా చేత త్వం నువ్వు వార్యమాణః వద్దు 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 అని చెప్తూ ఉంటే కూడా వినకుండా రామేణ విగ్రహం యది కరిష్యసి రాముడితో యుద్ధం ఏమైనా పెట్టుకున్నావంటే మాత్రం గొడవ పెట్టుకున్నావంటే మాత్రమో క్షిప్రం తొందరలోనే ఘోరాం ఆపదం ప్రాప్స్యసి భయంకరమైన ఆపదను పొందుతావు రావణ. క్రీడారతి విధి జ్ఞానాం సమాజ ఉత్సవశాలినాం రక్షసాంచ ఏవ సంతాపమనర్థం చ ఆహరిష్యసి. నువ్వు చనిపోవడమే గాదు, ఏవో ఆడుకుంటూ పాడుకుంటూ సంతోషంగా సుఖంగా ఉన్నవాళ్ళు ఎవరున్నారో మన రాక్షసులు పాపము. ఏవో సమాజ ఉత్సవాలన్నీ పండుగలన్నీ చేసుకుంటూ కలిసి ఆనందిస్తూ ఉన్నవాళ్ళు పాపము. ఈ రాక్షసులందరికీ కూడా నువ్వు సంతాపాన్ని, గొప్ప తాపాన్ని, శోకాన్ని, దుఃఖాన్ని, అనర్థాన్ని ఆహరిష్యసి తెచ్చిపెడతావు. హర్మ్య ప్రాసాద సంబాధాం నానారత్న విభూషితాం ద్రక్షసి త్వం పురీం లంకాం వినష్టాం మైథిలీకృతే. ఈ సీత కోసము నువ్వు ఇంత దారుణం చేశావంటే మాత్రమో అనేకమైన రత్నాలతో అలంకరించబడ్డ ఆకాశ హర్మ్యాలతో పెద్ద పెద్ద ప్రాసాదాలు భవంతులతో కిటకిటలాడుతూ ఉన్న ఈ లంకాపురిని త్వం నువ్వు వినష్టాం ద్రక్షసి నశించిపోతూ ఉంటే నశించిపోయిన దానిగా చూస్తావు. నశించిపోతుంది నీ చేతిలో. నువ్వు ఇట్లా చేశావంటే
ఆ లంక మొత్తము, లంకలో ఉన్న రాక్షసులందరూ నువ్వు గూడా. అందుకని. అకుర్వంతః అపి పాపాని శుచయః పాప సంశ్రయాత్ పరపాపైః వినశ్యంతి మత్స్యాః నాగహ్రదే యథా. యథా ఏ విధంగానైతే కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. లంక నిండా దుర్మార్గమైన నీ వంటి కామాత్ములు పరుల అర్థాన్ని దొంగిలించే అర్ధపరులు ఉంటారనుకుంటున్నావా? ధర్మాత్ములు కూడా ఉన్నారు లంక నిండా. మంచివాళ్ళు పాపం శుచి అయిన వాళ్ళు. కానీ వాళ్ళు ఏ పాపాలను అకుర్వంతోపి వాళ్ళు పాపాలు చేయకపోయినా గూడా, పుణ్యాత్ములే అయినా కూడా పాప సంశ్రయాత్ పాపాన్ని ఆశ్రయించి ఉండడం చేత, పాపిష్టి వాళ్ళతో కూడి ఉండడం చేత, నీ వంటి వాళ్ళతో కూడి ఆ నగరంలో ఉండడం చేత, పరపాపైః ఇతరుల పాపానికి వీళ్ళు కూడా వినశ్యంతి నశించిపోతారు. ఆ లంకా నగరం దహించుకుని పోతుంది, నశించిపోతుంది అంటే, అందులో చెడ్డవాళ్ళు మాత్రమే నశిస్తారు. మంచివాళ్ళు బయటపడతారని లేదు. అందరూ పోతారు. మంచివాళ్ళు కూడా చెడు సాంగత్యం వల్ల నశించిపోతారు. నాగహ్రదే మత్స్యాః యథా. ఒక పాములతో నిండి ఉన్న హ్రదంలో చేపలు ఎట్లా బ్రతికి బయటపడవో, ఆ విధంగా చేపలలో ఏ విషము లేదు. కానీ విషపూరితమైన సర్పాలతో కూడి ఉండడం చేత ఆ హ్రదంలో చేపలకు ఎటువంటి నాశం కలుగుతుందో అట్లానే మిగిలిన వాళ్ళు మంచి వాళ్ళు కూడా నశించిపోతారు. నీ వల్ల చాలా నాశము వాటిల్లుతుంది. రావణ చెయ్యకట్లా. దివ్య చందన దిగ్ధాంగాన్ దివ్యాభరణ భూషితాన్ ద్రక్షసి అభిహతాన్ భూమౌ తవ దోషాత్తు రాక్షసాన్. రావణ చక్కటి చందనాలన్నీ రాసుకుని, దివ్యమైన ఆభరణాలన్నీ అలంకరించుకుని ఉన్న రాక్షసులు నీ వల్ల తవ దోషాత్ నీ పాపానికే అభిహతాన్ భూమౌ ద్రక్షసి చచ్చి నేల మీద పడుంటే నువ్వు చూడవలసి వస్తుంది. మంచి వాళ్ళందరూ నీ పాపానికి నశించిపోతారు. హృతదారాన్ సదారాంశ్చ దశ విద్రవతః దిశః హతశేషాన్ అశరణాన్ ద్రక్షసి త్వం నిశాచరాన్. భార్యలు పోగొట్టుకున్న వాళ్ళు కొందరు, భార్యలతో ఉన్నవాళ్ళు కొందరు, చావగా మిగిలిన వాళ్ళు నిశాచరులందరూ ఏ శరణము, ఏ ఆశ్రయం లేక, దిక్కు లేక 10 దిక్కులకు పారిపోతూ ఉంటే త్వం ద్రక్షసి చూడవలసి వస్తుంది. శరజాల పరిక్షిప్తాం అగ్నిజ్వాలా సమావృతాం ప్రదగ్ధ భవనాం లంకాం ద్రక్షసి త్వం న సంశయః. బాణాలతో పూర్తిగా అన్ని వైపుల నుంచి నిండి ఉన్న, అగ్ని జ్వాలలతో ఆవరించబడి ఉన్న, దహించుకుని కాలి బూడిదవుతున్న భవనాలతో ఉన్న లంకను నువ్వు ద్రక్షసి చూడవలసి వస్తుంది. నా సంశయ అనుమానం లేదు. పరధారాభిమర్శాత్తు నా అన్యత్ పాపతరం మహత్ ప్రమదానాం సహస్రంచ తవ రాజన్ పరిగ్రహః. పరధార ఇతరుల భార్య నీకెందుకు రాజా? ఎందుకు నీకు? పరధారను స్పృశించాలి, తాకాలి అన్న కోరికేదున్నదో దాన్ని మించిన పాపం ఇంక వేరేది లేదు. నీకు లేరా? నీకు తక్కువ ఉన్నారా నీ సొంత భార్యలు? నువ్వు పరిగ్రహించిన, పరిణయమాడిన నీ భార్యలు, ప్రమదలు, అందమైన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు నీకు? వాళ్లతో సుఖంగా ఉండొచ్చు గదా నువ్వు. ఇతరుల భార్య నీకెందుకు? వాళ్ళ జోలికెందుకెళ్తున్నావో? దాన్ని మించిన పాపం ఇంకేమైనా ఉందా? భవ స్వదార నిరతః స్వకులం రక్ష రాక్షసా మానం వృద్ధిం చ రాజ్యం చ జీవితం చ ఇష్టం ఆత్మనః. కాబట్టి ఓ రాక్షస, స్వదార నిరతః భవ, నీ భార్యలతోటే ఆనందించేవాడిగా ఉందువుగాక. నీ స్వకులాన్ని నువ్వు రక్షించు, ఆ విధంగా ఉండు రాక్షస. నీ మానాన్ని, నీ వృద్ధిని, నీ రాజ్యాన్ని, నీకిష్టమైన నీ జీవితాన్ని రక్షించుకో రాక్షస. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం తథా ఏవ చ యది ఇచ్ఛసి చిరం భోక్తుం మా కృధాః రామ విప్రియం. నీకు సౌమ్యమైన, నీకిష్టమైన నీ భార్యలున్నారు. నీకు
మంచి కోరుకునే సౌమ్యులైన మిత్రవర్గమున్నది. వీళ్ళందరితో, నీ భార్యాపుత్రులతో, నీ స్నేహితులు, బంధువులతో అందరితో కలిసి చిరకాలము చక్కటి అనుభవాలను భోక్తుం యది ఇచ్చసి కోరుకుంటున్నావంటే, రామ విప్రియం మా కృధాః, రాముడికి కోపాన్ని తెప్పించకు. రాముడికి అప్రియమైన పని చెయ్యకు. వద్దు, మానుకో. నివార్యమాణః సుహృదా మయా భృశం ప్రసహ్య సీతాం యది దర్శయిష్యసి గమిష్యసి క్షీణబలః స బాంధవః యమక్షయం రామశరాత్త జీవితః. ఈ విధంగా సుహృదా, నీకు సుహృత్తును నేను, నీ మంచి కోరుకునేవాణ్ణి. అటువంటి మయా, నా చేత భృశం ఇంతగా నివార్యమాణః, వద్దు 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 అని చెప్పబడుతున్న వాడివైనా కూడా నా మాట వినకుండా, నీ మంచి కోరి నీ హితుణ్ణి నేను చెప్తున్న మాట వినకుండా, యది ఒకవేళ ప్రసహ్య సీతాం దర్శయిష్యసి, బలవంతంగా సీతను అపహరించాలని కోరుకున్నావంటే మాత్రము, క్షీణబలః, నీ సైన్యము నశించి, సబాంధవః, నీ బంధువులతో పాటు నువ్వు రామశర ఆత్త జీవితః, రామ బాణానికి పోగొట్టుకున్న జీవితంతో యమక్షయం గమిష్యసి, యమపురికి వెళ్తావు. అటువంటి స్థితి తెచ్చుకోకు, వద్దు. इत्यार्षे वाल्मीकि आदिकाव्ये रामायणे अरण्यकाण्डे 37 सर्गः। एवम् अस्मि तदा मुक्तः कथञ्चित् तेन संयुगे इदानीमपि यद्वृत्तं तत् शृणुष्व यदुत्तरम्। ఇంతవరకు నేను అప్పుడెప్పుడో జరిగిన విషయాలు చెప్పాను కదా, ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు జరుగుతున్న వార్తలు కూడా చెప్తాను. ఉన్న సమాచారాన్ని ఉన్నట్టు చెప్తాను. మార్చి చెప్పడము, కొంచెం చెప్పడము, నీకు ఇష్టం కదా అని నీకు ప్రియంగా చెప్పడము, నీకు మంచిదైతే కూడా నీకు ఇష్టం లేకపోతే వేరేగా చెప్పకుండా ఉండడం, ఇవన్నీ కాదు. ఉన్న విషయం ఉన్నట్టు ఇప్పుడు జరుగుతున్నది కూడా చెప్తాను. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకో. ఏవమస్మి, ఇట్లా ఉన్నాను ఇప్పుడు నేను. తదా, అప్పుడు కథంచిత్తేన సంయుగే, ఆయనతో యుద్ధం చేసినప్పుడు ముక్తః, విడవబడ్డవాణ్ణై. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఆయన 12 ఏళ్ళప్పుడు పిలకేసుకున్నాడు, ఏదో పంచగట్టుకున్నాడు, చిన్న బాణం చిన్న ధనుస్సు పట్టుకొని బుజ్జిగా ఉన్న బాలుడు నాతో యుద్ధానికి వచ్చినప్పుడు నేను ఇట్లా ఉన్న, ఆయన యుద్ధంలో నన్ను చూశాడు. పెద్ద పెద్ద కళ్ళు, చిన్న దేహంతో ఉన్నాడు కానీ పెద్ద పెద్ద కళ్ళతో నన్ను ఒక్కసారి చూసేసరికి ఇక్కడ వచ్చి పడ్డానని చెప్పాను కదా, అది ఇప్పుడు ఎప్పుడో చాలా రోజుల కింద. అప్పుడు ఆయనకి 12 ఏళ్ళు. ఇప్పుడు 12 కాదు, ఇప్పుడు ఆయనకి 38 ఏళ్ళు. నిండు యవ్వనంలో ఉన్నాడు ఆయన. చిన్న పిల్లవాడు కాదు. ఇప్పుడు పరిస్థితి చెప్తాను విను. ఇదానీమపి, ఇప్పుడు కూడా, యత్ వృత్తం, ఏం జరుగుతూ ఉన్నదో ఇక్కడ, ఉత్తరం, అప్పుడు ఆ తర్వాత జరిగిన విషయాలు అవన్నీ చెప్తాను. తత్ శృణుస్వ, ఇంకా విను కూర్చో. మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అప్పుడు నువ్వు ఆలోచించుకుని నిర్ణయం చెయ్యి. రాక్షసాభ్యామహం ద్వాభ్యాం అనిర్విణ్ణః తదా కృతః సహితః మృగరూపాభ్యాం ప్రవిష్టః దండకావనం. అహం, నేను ఈ మధ్యకాలంలో మొన్నోసారి ద్వాభ్యాం రాక్షసాభ్యాం, ఒకిద్దరు రాక్షసుల్ని వెంటబెట్టుకుని, సహితః అనిర్విణ్ణః, ఏం భయం అన్నది లేకుండా, తథాకృతః, ఇంకా అట్లా నేను ఒక మృగ రూపాన్ని పుచ్చుకుని, వాళ్ళు కూడా మృగ రూపంతో ఉండగా దండకావనంలోకి ప్రవేశించాను. ఉన్నవాణ్ణి ఉన్నట్టు ఊరుకోవచ్చు కదా, ఇంకా తెలివితేటలు అట్లనే ఉన్నాయి, బుద్ధి ఇంకా ఎదగకనే పాయ. తెలివి తక్కువతనంతో భయం లేకుండా ఇద్దరిని పెట్టుకుని ముగ్గురము మృగరూపాలు వేసుకుని బయలుదేరాము మళ్ళీ దండకావనానికి. అప్పుడేం జరిగిందో ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగింది చెప్తా విను. దీప్త జిహ్వః మహాకాయః తీక్ష్ణ దంష్ట్రః మహాబలః వ్యచరం దండకారణ్యం మాంసభక్షః మహామృగః. నేనేమన్నా తక్కువ వాడినేంటి? నేను మహామృగం రూపంలో పెద్ద జంతువులాగా, ఏది మాంసభక్షణం చేసే క్రూర మృగం రూపంలో మహాబలంతో, తీక్ష్ణమైన కోరలతో, పెద్ద శరీరంతో, పెద్ద నాలుకతో దండకారణ్యంలో తిరుగుతూ ఉన్నాను. అగ్నిహోత్రేషు తీర్థేషు చైత్య వృక్షేషు రావణ,
అత్యంత ఘోరః వ్యచరం తాపసాన్ సంప్రదర్శయన్. భయంకరమైన రూపాన్ని ధరించి భయంకరంగా మాంసభక్షణాలన్నీ చేస్తూ, ఓ రావణ! అగ్నిహోత్రాల్లో, తీర్థాల్లో, చైత్య వృక్షాల్లో అత్యంతమైన ఘోరంగా తాపసికులను బాధ పెడుతూ, చంపుతూ, హింసిస్తూ, వ్యచరం తిరుగుతూ ఉన్నాను. నిహత్య దండకారణ్యే తాపసాన్ ధర్మచారిణః రుధిరాణి పిబంతేషాం తథా మాంసాని భక్షయన్. ఆ దండకారణ్యంలో ధర్మచారులుంటారు. ధర్మాన్ని ఏదో పాలిస్తున్న వాళ్ళు తాపసికులుంటారు పాపము. దిక్కు లేకుండా ఉంటారు, బలహీనంగా ఉంటారు. వాళ్ళను నిహత్య చంపుతూ, వాళ్ళ తేషాం రుధిరాణి పిబన్ వాళ్ళ రక్తాలు తాగుతూ, వాళ్ళ మాంసాలను భక్షిస్తూ అట్లా సుఖంగా నేను మా ఇద్దరు అనుచరులు ముగ్గురము తిరుగుతూ ఉంటే. ఋషి మాంసాసనః క్రూరః త్రాసయన్ వనగోచరాన్ తథా రుధిరమత్తహాహం విచరన్ ధర్మదూషకః ఆసాదయం తదా రామం తాపసం ధర్మచారిణం. ఊరుకోవచ్చు కదా నేను గూడా. తెలివి తక్కువతనం ఇది. పోయేగాలము. ఏం చేస్తాము? క్రూరుణ్ణి ఋషి మాంసాలు తినడం అలవాటు చేసుకున్నాను. వనంలో ఉన్న వాళ్ళని భయపెడుతూ త్రాసయ్యన్. రక్తం తాగే మత్తులో ఉండి, ధర్మాన్ని దూషిస్తూ, విచరన్ తిరుగుతూ నేను. తదా అప్పుడు ఒకానొక సమయంలో ఆ ధర్మచారి, ఆ తాపసికుడు రాముడి దగ్గరికి ఆసాదయం వెళ్ళాను. వైదేహీంచ మహాభాగం లక్ష్మణంచ మహారథం. ఆ మహారథికుడైన లక్ష్మణుడు, మహాభాగ్యవంతురాలు ఆ వైదేహి, ఇదో ధర్మచారుడు, తాపసికుడు రాముడు వీళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఊరుకోవచ్చు కదా. తాపసం నియతాహారం సర్వభూత హితే రతం సోహం వనగతం రామం పరిభూయ మహాబలం తాపసహాయమితి జ్ఞాత్వా పూర్వవైరం అనుస్మరన్ అభ్యధావం హి సంక్రుద్ధః తీక్ష్ణః శృంగః మృగాకృతిః. ఆయన తాపసికుడుగా ఉన్నాడు అక్కడ. నియతాహారంతో ఉన్నాడు. సర్వభూత హితాలను కోరుకుంటూ ఉన్నాడు. వనంలో ఉన్నవాడు ఏం పెద్ద విషయమేంటి అని ఆ మహాబలవంతుణ్ణి చూసి నేను, ఆ మామూలు తాపసికుడు వీడు అని ఆ వనంలో ఉన్న రాముణ్ణి చులకన చేసి, పరిభూయ తక్కువగా అంచనా వేసి, మామూలు తాపసికుడు అని జ్ఞాత్వా అనుకుని, పైగా కానీ ఆయన్ని చూస్తే నాకు నా పూర్వ శత్రుత్వం గుర్తొచ్చింది. అప్పుడు అనవసరంగా బుజ్జప్పుడు 12 ఏళ్ళప్పుడు ఒక బాణాన్ని ఉచ్చుకు కొడితే వచ్చి ఇక్కడ పడ్డానని చెప్పా కదా! ఆ కోపం ఇంకా నాకున్నది. ఆ వైరాన్ని గుర్తు చేసుకున్నాను. ఇంకందుకని. అప్పుడంటే ఏదో బాణాలవి పుచ్చుకొనొచ్చాడు కానీ, ఇప్పుడేమున్నది బ్రహ్మచారి, తాపసికుడు, తపస్సు చేసుకుంటున్నవాడు యుద్ధాలేమి చేస్తాడులే అనుకుని తెలివి తక్కువతనంతో మృగాకృతిలో ఒక క్రూర మృగంలాగా ఉండి, శృంగాలతో, కొమ్ములతో, తీక్ష్ణమైన కొమ్ములతో, మహాకోపంతో అభ్యధావం ఆయన వైపుకి పరిగెత్తాను. నేను, నాతో పాటున్న వాళ్ళిద్దరు ముగ్గురము. జిగాంసుః అకృతప్రజ్ఞః తం ప్రహారం అనుస్మరన్. ఇంతకు ముందు నన్ను కొట్టాడన్న విషయాన్ని గుర్తు చేసుకుని, కోపంతో ఆయన్నిప్పుడు చంపేద్దామనే నేను ఆలోచన చేసుకుని బయలుదేరాను కానీ, వెళ్తున్న నేనెవరింతకీ అకృతప్రజ్ఞః, ఇంకా బుద్ధి సరిగ్గా పని చెయ్యట్లేదు మరి. ఇంత జరిగితే గూడా ఏమాత్రం జ్ఞానోదయం గాలే. అంతే తెలివి తక్కువతనంతో అప్పుడు నన్ను కొట్టాడన్న కోపంతో ఇదిగో ఇప్పుడు బయలుదేరా పరిగెత్తుకుంటూ. తేన ముక్తాః త్రయః బాణాః సితాః శత్రునిబర్హణాః వికృష్య బలవత్ చాపం సుపర్ణ అనిల నిస్వనాః. ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన ఊరుకుంటే నాకు బానే ఉండు. ఆయన అట్లా కూర్చోడు. ఆయన ఏం చేశాడు? బలవంతంగా అంటే మహాబలంతో ఆయన ధనుస్సుని వికృష్య నారి తొడిగి లాగాడు. సుపర్ణ అనిల నిస్వనాహ, ఏదో గరుత్మంతుడిలాగానో, గాలిలాగానో శబ్దం చేస్తూ ఉన్న శత్రు నిబర్హణాహ, శత్రు సంహారం చేసే సితాహ వాడి అయిన త్రయః బాణాః 3 బాణాలు తేన ముక్తాః ఆయన చేత విడవబడ్డాయి. మేము ముగ్గురం పరిగెత్తుకుంటొస్తే చూశాడు. 3 బాణాలు ఉచ్చుగొట్టాడు. ఇంకింతే విషయం. ఇంక తర్వాత అయినా గూడా కథ చెప్పమంటావా? నీకు మొత్తం అర్థమైపోయిందా?
కాలేదా? అయితే చెప్తా విను. ते बाणाः वज्रसङ्काशाः सुमुक्ताः रक्तभोजनाः आजग्मुः सहिताः सर्वे त्रयः सन्नतपर्वणः ते బాణాహ బాణాలెట్లా ఉన్నాయి? వజ్ర సంకాశంలాగా ఉన్నాయి. వజ్రాయుధాల్లాగా ఉన్నాయి. ఆయన టపీమని 3 సార్లు ఒక్కొక్క బాణము ఒక్కొక్కసారి వేయడం గాదు. ఒకేసారి 3 బాణాల్ని వదిలాడాయన. మా ముగ్గురు పైకి. అవేమో ఒక్కొక్కటి వజ్రాయుధంలాగా ఉన్నాయి. బాగా కరెక్ట్‌గా గురి చూసి వదిలాడు. సుముక్తాహ అవి రక్తభోజం ఆ రక్తాన్ని మా నెత్తురు కళ్ళు చూడ్డానికే బయలుదేరాయవి. ఆజగ్ముహు వచ్చేస్తున్నాయవి. సహితాహ కలిసే 3 సర్వే త్రయః సన్నత పర్వణః వంపులతో ఉన్న, కణుపులతో ఉన్న బాణాలవి. మహావేగంగా వచ్చేస్తున్నాయి నాకు. అంటే నేను అజ్ఞానిని అంతంత మాత్రం ప్రజ్ఞ అని జెప్పా గాని, నాకు గూడా జ్ఞానం తక్కువేం లేదు. నాకు గూడా చాలా తెలివితేటలున్నాయి. పరాక్రమజ్ఞः రామస్య తథా దృష్టభయః పురా ఆపతంతం శరం దృష్ట్వా మేఘగంభీరనిస్వనం తతోహం వేగవాన్ తత్ర వాతరంహః నిమేషతః సముత్క్రాంతః తతః ముక్తః తౌ ఉభౌ పాపం రాక్షసౌ హతౌ. నేను రామస్య పరాక్రమజ్ఞః అప్పుడు దెబ్బతింటే తిన్నాను. నాకింకా కోపము, ఆ పగ ఉంటే ఉన్నది గాని, ఆ జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి. ఆయన ఎంత పరాక్రమవంతుడో నాకు తెలుసు. జ్ఞానం ఉన్నది. కాబట్టి తథా అట్లనే. నా చేత ఇంతకు ముందు భయమంటే ఏంటో చూడబడ్డది. నాకు భయం రుచి గూడా చూపించాడాయన. కాబట్టి ఆయన పరాక్రమం తెలుసు. ఇంతకు ముందు ఆయన చేతిలో దెబ్బతిన్న ఆ భయం ఉన్నది గాబట్టి అంటే మధ్యలో మర్చిపోయాను. మధ్యలో ఇక్కడ అకృత ప్రజ్ఞతోటి మర్చిపోయాను. ఏదో మొదలుపెట్టుకున్నప్పుడు ఈయనను చూసి మనవాడు ఏముందిలే తాపసికుడు కదా అని అనిర్విణ్ణంగా భయం లేకుండా ఉన్నాను. ఇప్పుడు 2 గుర్తొచ్చాయి. ఆయన పరాక్రమము గుర్తొచ్చింది. మన భయము గుర్తొచ్చింది. దాంతో నేనేం చేశానంటే, తెలివితేటలన్నీ ఉపయోగించి ఆపతంతం శరం దృష్ట్వా వచ్చి మీద పడిపోతున్న బాణాన్ని జూసి, మేఘ గంభీర నిస్వనం అదేదో క్వైట్‌గా వస్తే నాకు తెలిసేదో లేదో, అది భయంకరమైన మేఘం లాంటి గంభీరమైన గర్జన, మేఘ గర్జన లాంటి శబ్దం చేస్తూ రియ్యనొస్తుంటే నాకు వినిపిస్తుంది. కళ్ళకి గనిపిస్తుంది గదా! దాంతో చూసుకుంటూ అక్కడే ఎందుకు నిలబడతాను? తతః నేను మహా వేగవంతుడిని. నా వేగం సంగతి నీకు తెలీదు రావణా! వాతరంహః నేనసలు గాలి లాంటి వేగం కలిగిన వాడిని. గాలెంత వేగంగా నిమిషంలో అక్కడి నుంచి సముత్క్రాంతః అక్కడి నుంచి పారిపోయాను. క్షణంలో పారిపోయాను. నా అదృష్టం బాగుండి ఎంత వేగం అంటే నాకు అంత వేగంతోటి క్షణంలో అక్కడి నుంచి పారిపోయాను. కాబట్టి తతః ముక్తః నేను బయటపడ్డా. కానీ పాపం మా ఇద్దరు నాతో పాటొచ్చిన అజ్ఞానులకు ఈయన సంగతి తెలియక వాళ్ళు దొరికిపోయారు. కాబట్టి ఆ రాక్షసులిద్దరూ చచ్చిపోయారు. అది విషయం. ఇప్పుడు శరేణ ముక్తః రామస్య కథంచిత్ ప్రాప్య జీవితం ఇహ ప్రవ్రాజితః యుక్తః తాపసః అహం సమాహితః. ఇప్పటికి తెలివితేటలొచ్చాయి రావణ నాకు. ఇప్పటికి జ్ఞానం కలిగింది. భయం తెలిసింది నాకు. అందుకని కథంచిత్ ఏదో ఒక విధంగా రామస్య శరేణ ముక్తః రాముడి బాణానికి దొరకకుండా తప్పించుకునే జీవితం ప్రాప్య ఎట్లోకట్లా జీవితము రక్షించుకుని మళ్ళీ జీవితాన్ని ఇంకొక పునర్జన్మ పొందినంత పనైంది నాకు. చచ్చి బతికినంత పనైంది. ఇక్కడికి ప్రవ్రాజితః వచ్చాను. ఇక్కడికి వచ్చి ఇక్కడికి ప్రవ్రాజితుడినయ్యే మహాదర్పంతో, అజ్ఞానంతో వాటితో వీటితో దండకారణ్యంలో పడి తిరగకుండా ఒక చోట కూర్చొని యుక్తః నేను యోగ సాధన చేసుకుంటున్నాను రావణ. ఇంతకు ముందు భోగం రకరకాలుగా ఋషులను హింసించి అనుభవాలు కావాలి, భోంచెయ్యాలని తిరిగిన వాడిని వాటన్నింటినీ కట్టిబెట్టి, ఇప్పుడు యోగ సాధన చేసుకుంటూ, తాపసికుణ్ణయ్యి, సమాహితమైన మనసుతో శాంతిగా ఉన్నాను రావణ. వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణ అజిన అంబరం గృహీత ధనుషం రామం పాశహస్తం ఇవ అంతకం. ఇక్కడ కూర్చుంటే కూర్చున్నాను గాని ఏ చెట్టు చూసినా
నార చీరలు కట్టుకుని, జింక చర్మాలు ధరించిన, ధనుస్సు పుచ్చుకుని, ఏదో చేతితో పాశాన్ని పుచ్చుకుని, హంతకుడు మన యముడిలాగా, యముడు కాలపాశాన్ని పుచ్చుకుని తిరుగుతున్నట్టే, ఈయన చేతిలో ధనుస్సును పట్టుకుని తిరుగుతున్నట్టుగానే నాకు ఏ చెట్టుకు చూసినా నాకు ఈయనలాగానే కనిపిస్తూ ఉన్నారు. అట్లా పశ్యామి. అపి రామసహస్రాణి భీతః పశ్యామి రావణ. ఓ రావణ! ఎక్కడ చూస్తే అక్కడ నాకు వేల కొద్దీ రాముళ్ళే కనిపిస్తూ ఉన్నారు. అంత భయంతో బిక్కుబిక్కుమనుకుంటూ బతుకుతున్నాను. రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతి మే. ఈ మొత్తం అరణ్యమంతా రామమయంగా కనిపిస్తున్నది నాకు. రామం ఏవ హి పశ్యామి రహితే రాక్షసాధిప. అసలు ఏ చెట్టు చూసినా నాకు రాముడిలాగా కనిపిస్తుంది. మొత్తం అన్ని చెట్లు రాముడిలాగానే ఎక్కడ పడితే అక్కడ ఎంతమంది రాముళ్ళలాగా కనిపిస్తున్నారని చెప్పా గదా! అరణ్యం నిండా రాముళ్ళే ఉన్నట్టు కనిపిస్తున్నది. నన్ను చంపడానికే ధనుసు పట్టుకొని తిరుగుతున్నట్టు అనిపిస్తుందని చెప్పా గదా! అంత మాత్రమే గాదు రావణ. అక్కడ నిజంగా చెట్టు, పుట్ట, రాయి లేకపోయినా గూడా నాకు రాముడిలాగానే కనిపిస్తున్నది. ఏదో చెట్టున్నది, ఒక బండరాయి ఉన్నది, ఏంటో కనిపిస్తున్నది రాముడిలాగా అంటే, పోనీ ఏదో తాడుని జూసి పామనుకున్నట్టు నేను భయపడుతున్నాలే, అందుకని భీతుడిని అనుకోవచ్చు. అక్కడ అసలు ఏమీ లేకపోయినా గూడా రాముడే నా కోసం వచ్చేస్తున్నాడన్నట్టే కనిపిస్తున్నది బాణం వేసేస్తున్నాడని. దృష్ట్వా స్వప్నగతం నిద్రపోదామంటే కళ్ళు తెరుచుకొని చూస్తే అక్కడ ఎదురుగా ఏం ఉన్నా లేకపోయినా రాముడిలాగానే కనిపించి భయపడుతూ ఉంటే, నిద్రపోదామంటే స్వప్నగతం రామం ఉత్ప్రమామి విచేతనః. నిద్రలో గూడా కలలో రాముడినే చూసి ఇంకా భ్రమతోటి విచలితుడినైపోతూ ఉన్నాను. మూర్ఛ వచ్చినంత పనవుతున్నది నాకు. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాః చ ఏవ త్రాసన్ సంజనయంతి మే. రావణ నీకొక్క మాట చెప్తా విను. రకారంతో ఏ నామాలు మొదలైనా సరే రాముడంటే భయపడుతూ ఉన్నాను గదా! రా అని వింటే చాలు. నువ్వు రత్నం అంటే గూడా రామ అంటావో ఏమో అని. రథ అంటే గూడా రామ అంటావో ఏమో అని ఇంకా రకారం వింటే గూడా నాకు భయం పట్టుకున్నది ఈ మధ్యన ఇంకా ఒళ్ళు వణికిపోతూ ఉన్నది. అహం తస్య ప్రభావజ్ఞః న యుద్ధం తేన తే క్షమం. కాబట్టి నీకు ఇంతా తెలిసిన వాడిని గాబట్టి తెలిసి నీకు సలహా చెప్తున్నాను రావణ విను. నీ మంచి కోసం చెప్తున్నాను. అహం నేను తస్య ప్రభావజ్ఞః. ఆయన ప్రభావం తెలిసి ఉన్నవాణ్ణి. తేన యుద్ధం ఆయనతో యుద్ధం చేయడము తే నీకు న క్షమం నీకు క్షేమం కాదు. బలిం వా నముచిం వా అపి హన్యాథి రఘునందనః. ఆ రఘునందనుడు రాముడు బలి చక్రవర్తి నముచి చక్రవర్తి వస్తే గూడా యుద్ధం చేసి చంపేయగలడు. అంతటి బలవంతుడు తెలుసా నీకు? రణే రామేణ యుద్ధస్వ క్షమాం వా కురు రాక్షసా నతే రామకథా కార్యా యధి మాం ద్రష్టుమిచ్చసి. రావణ నీకిన్ని మాటలు చెప్పినా సరే నీకు మంచిది కాదురా వద్దురా అని చెప్తాను. అయినా వినకుండా వెళ్ళి నువ్వు యుద్ధం చేయదలుచుకున్నావనుకో చేసుకో నీ ఇష్టం. రామేణ రాముడితో పాటు రణే యుద్ధం ఒకవేళ యుద్ధస్వ కావాలంటే చేసుకో నీ ఇష్టం. వా లేకపోతే ఓ రాక్షస క్షమాంకురు మానుకొని కూర్చో. నీకు ఇష్టం ఉంటే యుద్ధం చేసుకో లేకపోతే మానుకొని కూర్చో నువ్వు ఏమైనా చేసుకో గాని రామకథ నా కార్య. నీకు రాముడి విషయం నాకు చెప్పడం చేయవలసిన పని గాదు. యది ఒకవేళ మాం ద్రష్టుమిచ్చసి నన్ను చూడాలని నువ్వు అనుకుంటే ఎప్పుడైనా రా కూర్చో మనిద్దరం మాట్లాడుకుందాం. నా దగ్గర పళ్ళేమైనా ఉంటే ఇస్తా తినిపో. ఇంకేమైనా విషయాలు చెప్పు వింటాను. రాముడి గురించి మాత్రం నాకు చెప్పకు నేను వినను. రా అంటే గూడా నాకు భయమేస్తుంది రావణ. నిన్ను గూడా రావణ అని పిలవాలంటే గూడా నాకు భయమేస్తుంది. కాబట్టి రామ కథలు ఆయన గురించి విషయాలు మాత్రం నాకు చెప్పకు నేను వినను. అది పక్కన పెట్టి కావాలంటే వచ్చి కూర్చో మనిద్దరం అప్పుడప్పుడు మాట్లాడుకుందాం నువ్వు బతుకుంటే. యుద్ధం చేసావనుకో పోతావు. కాబట్టి ఇంక అప్పుడు రాను గూడా రావు అది వేరే విషయం. బహవః సాధవః లోకే యుక్తాః ధర్మమనుష్ఠితాః పరేషాం అపరాధేన వినష్టాః సపరిచ్ఛదాః. ఎంతో మంది సాధువులు ఈ లోకంలో. యుక్తులు పాపం యోగంలో ఉన్నవాళ్ళు, యోగ సాధన చేసుకుంటున్న వాళ్ళు, ధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ ఉన్నవాళ్ళు పరేషాం అపరాధేన పరులు చేసిన పాపపు పనుల వల్ల, పరుల అపరాధం వల్ల వాళ్ళ సపరిచ్ఛదాః వాళ్ళ పరిచ్ఛదం పరివారంతో సహా వినష్టమైపోతూ ఉంటే చూశాను. పాపం మంచివాళ్ళు, ధర్మాత్ములు
యోగంలో ఉన్నవాళ్ళు. భోగాలు అవన్నీ కోరుకునేవాళ్ళు కాదు. సత్పురుషులు పాపం సాధువులు. కానీ దుర్మార్గులతో కూడి ఉండడం చేత ఇతరుల అపరాధానికి వీళ్ళు నశించిపోవడం నేను చూశాను. అట్లా నీతో కూడి ఉన్నానంటే నీ అపరాధానికి నేను నశించిపోతాను. కాబట్టి ప్లీజ్ ఈ విషయంలో నన్నొదిలిపెట్టు. నా జోలికి రాకు. సోహం తవ అపరాధేన వినశ్యేయం నిశాచర. నేను కూడా నీ అపరాధానికి నశించిపోతాను. కురు యత్తే క్షేమం తత్వం అహం త్వా నా అనుయామిహ. ఏది నీకు క్షేమమని నువ్వు అనుకుంటావో దాన్ని త్వం నువ్వు కురు చేసుకోపో. నీకేది క్షేమమని నువ్వు అనుకుంటావో నువ్వు ఆ పని చేసుకో. అహం తు నేను మాత్రం త్వా నా అనుయామిహ నీ వెంట రాను. ఎందుకంటే మంచి వాళ్ళైనా సరే దుర్మార్గుల వెంటబడిపోతే దుర్మార్గుల అపరాధానికి వీళ్ళు నశించిపోతారు. అట్లా నేను నీ వెంటబడి వస్తే నేను నశించిపోతాను కాబట్టి. నీకిష్టముంటే నువ్వు వెళ్ళు, మానుకో, నువ్వేమైనా జేసుకో. నా జోలికి రాకు. నేను నీతో రాను. రామః చ హి మహాతేజాః మహాసత్వః మహాబలః అపి రాక్షసలోకస్య న భవేదంతకః అపి సః. రాముడు గొప్ప తేజోమూర్తి, గొప్ప శక్తి కలిగిన వాడు, గొప్ప బలవంతుడు. ఈ రాక్షస లోకానికి మొత్తానికి రాముడు అంతకుడయ్యే అవకాశం ఉంది నీ వల్ల. యది శూర్పణఖా హేతోః జనస్థానగతః ఖరః అతివృత్తః హతః పూర్వం రామేణ అక్లిష్టకర్మణా అత్ర బ్రూహి యథాతత్వం కః రామస్య వ్యతిక్రమః. ఒక్క మాట చెప్తాను, నువ్వు కూర్చో ఇక్కడ. నీకు పళ్ళు కావాలంటే ఇస్తాను, పాలేమైనా ఇస్తాను, మంచినీళ్ళు ఇస్తాను. నువ్వు తిను, తాగు, విశ్రాంతిగా కూర్చొని బుర్ర పెట్టి ఒకటి ఆలోచించుకో రావణ. నాకింతకుముందు నువ్వు చెప్పిన కథలో ఏం చెప్పావు? నువ్వు తప్పు సమాచారం అంతా చెప్తూ తెలిసి తెలియక వాగుతున్న మాటల్లో ఒక మాట ఏమన్నావు? రాముడు కరుణ్ణి చంపాడు, దూషణుడిని చంపాడు, త్రిశిరసుడిని చంపాడు, 14,000 మందిని చంపారు, అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పావు కదా! ఎందుకు చేశాడని ఆలోచన చేశావా? ఎందుకు చేశాడు రాముడు అట్లా? వీడు తక్కువవాడా కరుడు? అనవసరంగా జనస్థానంలో ఉన్న కరుడు శూర్పణకేదో చెప్పిందని ఆమె కోసం బయలుదేరిపోయి అతివృత్తుడు గదా వీడు గదా అసలు ముందు. ఆ హద్దు దాటిపోయి ప్రవర్తించింది, అతి తెలివితేటలతోటి ప్రవర్తించింది. తప్పు చేసింది ఎవరు ఫస్ట్? కరుడు గదా! వీడు చేసిన తప్పుకి వీడు చనిపోయాడు. దానికి రాముడి తప్పేమున్నది? రాముడు మరి ఆయన మీద పడిపోతే ముందు పోయి వీడు తప్పు చేశాడు కాబట్టి వాడిని చంపేశాడు. అత్ర ఈ విషయంలో రామస్య వ్యతిక్రమః కః. రాముడు చేసిన తప్పేమున్నదో యథాతత్వం బ్రూహి. నిజం చెప్పు, నిజంగా చెప్పు. కరుడు ముందు వెళ్ళి అనవసరంగా అన్యాయం చేస్తే గదా రాముడు ఆయన్ని చంపవలసొచ్చింది. రాముడు పనిగట్టుకునొచ్చి కరుణ్ణి ఏమైనా చేశాడా? చేసిన తప్పు కరుడు చేస్తే రాముణ్ణి ఎందుకంటున్నావు నువ్వు? ఆలోచన చెయ్యి కూర్చోనక్కడ. రాజువు గాదు నువ్వు. ఇదం వచః బంధుహితార్థినా మయా యథా ఉచ్యమానం యది నాభిపత్స్యసే స బాంధవః త్యక్షసి జీవితం రణే హతః అద్య రామేణ శరైః అజిగ్మగైః. బంధుహితార్థినా మయా బంధువులు బాగుండాలని కోరుకునే నా చేత ఇదం వచః ఈ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి నీ బాగు కోసం. నువ్వు నా బంధువు గదా, నువ్వు బాగుండాలని నేను ఈ మాటలు చెప్తున్నాను. అయితే యది ఒకవేళ యథా ఉచ్యమానం నేను చెప్పినవి నీకు ఒకవేళ నాభిపత్స్యతే నచ్చకపోతే, నువ్వు చేయదలుచుకోకపోతే నీ ఇష్టం. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, యుద్ధం కొని తెచ్చుకున్నావంటే రాముడితో, ఆ యుద్ధంలో సబాంధవః జీవితం త్యక్షసి, నీ బంధువులతో సహా నువ్వు జీవితాన్ని పోగొట్టుకుంటావో. అద్య ఇప్పుడు అజిగ్మగైః శరైః తిరుగులేని రామ బాణాల చేత హతః చనిపోతావో. అటువంటి స్థితి కలుగుతుంది. నా మాట వింటే విను, లేకపోతే లేదు. కానీ ఒకవేళ వినలేదనుకో, నీ మంచి కోసం చెప్తున్నాను. వినకపోతే రాముడి చేతిలో నువ్వు చనిపోవడమే కాదు, అందరూ నశించిపోతారు. నువ్వెట్లయినా చెడిపోతావు. నీతో పాటొస్తే నేను నశించిపోతాను కాబట్టి నేను నీతోటి రాను. నువ్వు నన్ను అనవసరంగా అడక్కు. నువ్వు కూర్చొని ఆలోచన చేసుకో. నీ మంత్రులున్నారు, విభీషణుడు, వాళ్ళందరూ లేరు ధర్మాత్ములు. వాళ్ళతో ఆలోచన చేసుకో. మంచి చూసుకుని ఆ విధంగా ప్రయత్నం చేసుకో రావణ. నాయనా నీ మంచి కోసం చెప్తున్నాను అని ఆయన చెప్పారు.
इत्यार्षे వాల్మీకి ఆదికావ్య రామాయణే అరణ్యకాండే అష్టత్రింశ సర్గ సంపూర్ణం. ఆ తర్వాత ఏం జరిగిందేమని వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.